నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రెండవ రోజుకు చేరిన భవానీ దీక్షల విరమణలు వేలాదిగా తరలివస్తున్న భవానీ భక్తులతో కిటకిటలాడుతున్న దుర్గగుడి ప్రశాంతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు ప్రజల నుంచి విశేష స్పందన ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్య సలహాలు సూచనలు అందించిన హాస్పిటల్ వైద్యులు. నగరంలో సందడి చేసిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ నెల 31వ తేదీన బాబూరి గ్రౌండ్లో లైవ్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు వెల్లడి. అమ్మవారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం విజయవంతంగా రెండో రోజుకు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి భవానీ దీక్షల స్వీకరించిన దీక్షాపరులు దీక్ష విరమణ చేసేందుకు అన్ని మార్గాల నుండి విజయవాడ నగరానికి చేరుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి పరిసరాలు మొత్తం దీక్షాపరులతో ఎరుపెక్కింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో అమ్మవారి భవానీ దీక్షలు స్వీకరించిన దీక్షాపరులు అమ్మవారి సన్నిధికి వచ్చి దీక్షలు విరమణ చేశారు. 41 రోజుల పాటు అమ్మవారి భవానీ దీక్షలు స్వీకరించిన భవానీలు తొలుత విజయవాడ చేరుకున్నారు. దీక్షల విరమణకు దుర్గగుడి అధికారులు ఇప్పటికే సకల ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భవానీ దీక్షాపరులు నగరానికి వచ్చిన సీతమ్మ ఘాట్, పుష్కర తదితర ఘాట్లలో పవిత్ర స్నానాలు ఆచరించారు. గురు భవానీల ఆధ్వర్యంలో ఇరుముడులకు ప్రత్యేక పూజలు చేసి ఇరుముడులను శిరస్సుపై ధరించారు. కుటుంబ సభ్యులు వెంటరాగా అమ్మవారి నామాన్ని జపిస్తూ ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకు పలుచోట్ల స్థానికులు వివిధ రూపాల్లో సేవలందిస్తున్నారు. ప్రతి సెంటర్లో భవానీలకు ఉచితంగా పండ్లు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, అల్పాహారం తదితర వాటిని నగరవాసులు భవానీలకు గిరి ప్రదక్షిణ తరువాత భవానీలు కెనాల్ రోడ్ వినాయకుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన క్యూ మార్గం ప్రవేశించి సుమారు 2 కిలోమీటర్లు నడిచి కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మల్లేశ్వర స్వామిని దర్శించుకొని మెట్ల మార్గం గుండా కనకదుర్గా నగర్ చేరుకున్నారు.
ప్రశాంతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 10,000 రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు ప్రజలకు ఉచితంగా నిర్వహించారు. పరీక్షల అనంతరం వారికి అవసరమైన వైద్య సహాయాన్ని, సలహాలను హాస్పిటల్ వైద్యులు అందించారు. ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర రెడ్డి నేతృత్వంలో పలువురు వైద్య నిపుణులు రోగులకు తమ సేవలను అందజేస్తున్నారు. అన్ని రకముల ఆపరేషన్లకు వెరికో వెయిన్స్, బెటిక్, న్యూరోపతి 2,500 రూపాయల విలువ గల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. నార్మల్ మూర్ఛ, పక్షవాతం, వెన్నెముకల, నరాల సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. గుండెకు సంబంధించిన అన్ని సమస్యలకు పరీక్షలు చేస్తున్నారు. చెవి, ముక్కు, గొంతు వంటి సమస్యలకు వైద్యం అందజేస్తూ రోగులకు తగు సూచనలు చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు, చివరి సిజేరియన్ మరియు స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల ద్వారా గర్భసంచి, తెల్లబట్టలకు IUI ఉచితంగా స్కానింగ్ చేస్తున్నారు. పిల్లలకు వచ్చే జ్వరం, బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో సమకాలీన ఆరోగ్యం కోసం ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో రవీంద్రారెడ్డి జల్లు వైద్యులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు చేరుకొని వైద్య సేవలు పొందుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవీంద్ర రెడ్డి, ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సింగనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు డిసెంబర్ 22వ తారీఖు 2024 మన ప్రశాంతి హాస్పిటల్లో మెగా వైద్య శిబిరం నడపబడుతుందండి. దీంట్లో 10,000 విలువ గల టెస్టులన్నీ ఫ్రీగా చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈవినింగ్ 4 దాకా కండక్ట్ చేయబడుతుందండి క్యాంపు. ఈ క్యాంపులో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా పాల్గొన్నారండి. మన ఇన్హౌస్ డాక్టర్లు అందరూ కూడా ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ అందరు డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలండి. గత 2-3 రోజులుగా ఇది ప్రజలందరికీ తెలియజేస్తున్న మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రత్యూష, గైనకాలజిస్ట్, ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మన హాస్పిటల్లో అంటే 22 డిసెంబర్ తారీఖున ఫ్రీ మెగా క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ మెగా క్యాంప్ నందు మనకి 10,000కి వచ్చే పరీక్షలు అంటే CBP, LFT, ఎక్స్రే, ECG, 2D ఈకో, అల్ట్రాసౌండ్ ఇలాంటి చాలా పరీక్షలన్నీ కలిపి ఫ్రీగా అందజేయబడుతున్నాయి. ఈ క్యాంపు మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. మన హాస్పిటల్లో ఈ మెగా క్యాంపులో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్ అండ్ ENTకి సంబంధించిన విభాగాల నుంచి క్యాంప్ నిర్వహించబడుతుంది. మనకి గైనకాలజీకి సంబంధించి ప్రెగ్నెంట్ ఉమెన్కి
అంటే ఆరోగ్యశ్రీలో మరియు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కలదు. ఇంకా స్త్రీలలో వచ్చే ఋతుక్రమ ఇబ్బందులు మరియు గర్భసంచిలో వచ్చే గడ్డలు కణితలు వీటన్నిటికీ స్కాన్ చేసి మనకి ఫ్రీగా అందజేయబడుతుంది. నా పేరు కుమార్ రాజా. నేను ప్రశాంతి హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ సింగినగర్ మరియు ఇతర ప్రాంతాల అందరికీ కూడా చాలా తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నాము. సో ఇవాళ 22 ఆదివారం రోజున మనకి ఇక్కడ ప్రశాంతి హాస్పిటల్లో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అయింది. సో ఈ మెడికల్ క్యాంపులో రక్త పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాము. అలాగే ఎముకల్లో బలం సాంద్రత, నరాల ఫంక్షనింగ్ ఎలా ఉంది, గుండెకి సంబంధించినవి ఇవన్నీ పరీక్షలు కూడా మనం ఉచితంగా చేస్తున్నాము. ఇంకా రక్త పరీక్షలు కూడా చాలా వరకు కూడా 10,000 రూపాయలు విలువ చేసే అన్ని పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా కొంచెం మిడిల్ క్లాసు తక్కువగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చేసి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో తీసుకెళ్లాలని, తక్కువ ధరలో చేయాలని డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు, ప్రశాంతి మేడము మరి వాళ్ళు యాజమాన్యంగా ఇది ఒక పెద్ద కార్యక్రమంగా తలపెట్టారు. సో ఈ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకొని మీ యొక్క పరిస్థితులను బట్టి అన్నీ చక్కగా చూపించుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నగరంలో ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సహకారంతో విజయవాడలో ఈ నెల 31న భవానీపురం బాబూరి గ్రౌండ్స్లో లైవ్ ప్రోగ్రాం చేస్తున్నానని తెలియజేశారు. విజయవాడ వేదికగా తన లైవ్ ప్రోగ్రాంను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంగీత ప్రియులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ విజయవాడ నగరంలో ఓ ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ వేదికగా డిసెంబర్ 31న తన లైవ్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంగీత దర్శకుడిగా 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని, విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చానని తెలిపారు. ఇప్పటి వరకు 230 చిత్రాలు చేశానని చెప్పారు. మొట్టమొదటిసారిగా విజయవాడలో ఈ నెల 31న భవానీపురం బాబూరి గ్రౌండ్స్ లో లైవ్ ప్రోగ్రాం చేస్తున్నానని వెల్లడించారు. తనకు ఇళయరాజా మ్యూజిక్ ఇష్టమని, తాను చేసిన సినిమాల్లో ఒక్కడు మూవీ చాలా ఇష్టమని చెప్పారు. విజయవాడ వేదికగా డిసెంబర్ 31న తన లైవ్ ప్రోగ్రాంను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ప్రోగ్రాం డైరెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సహకారంతో బొబ్బూరి గ్రౌండ్స్ లో మణి శర్మ లైవ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ సంగీత ప్రియులను అలరించేందుకు ప్రముఖ హీరోయిన్ ముమైత్ ఖాన్, తిని నేపథ్య గాయని మధుప్రియ, ప్రముఖ యాంకర్ ఉదయభాను విచ్చేయనున్నారని వివరించారు. ఇంతవరకు ప్రాపర్గా ఒక మంచి షో చేయడం కుదరలేదు. మిగతా అన్ని దేశాలు చేశాను, దుబాయ్ చేశాను, సింగపూర్లో, అమెరికాలో అయితే 130 షోస్ క్రాస్ చేశాను. ఐ థింక్ నో అదర్ కంపోజర్ డిడ్ సో మెనీ షోస్. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ షో చేయడం కుదరలేదు. సో ఇప్పుడు ఈయన పట్టుబట్టి మీరు చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసి అది అలా ఇంత దూరం వచ్చి మీ దాకా వచ్చింది ఈరోజు. సో 27 ఇయర్స్గా మంచి ఎన్నో అన్ని ఇంపార్టెంట్ సాంగ్స్, తర్వాత కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి, మంచి సర్ప్రైజులు. నేను ఎవరితో అయితే పని చేశానో ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ మ్యూజిక్తో కలిసి వాళ్ళ పాటలతో నా పాటలు మిక్స్ చేసి కొన్ని సర్ప్రైజులు మంచిగా ఉన్నాయి. మంచి పాటలు, మాస్, మెలడీస్ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. డెఫినెట్గా మీరు ఇంతవరకు నా మ్యూజిక్ వినుంటారు కానీ
ఈ ఫామ్ ఆఫ్ నా ప్రోగ్రామ్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, డెఫినెట్గా అవుతుందని నేను నమ్ముతున్నాను. సార్ మ్యూజిక్ మాంత్రికుడు అంటారు మణి శర్మ అంటే. సో ఒక మ్యాజిక్ ఉంది. మీరు ప్లే చేసిన వాటిలో మీకు నచ్చిన సాంగ్ అంటే అలా మై బెస్ట్ అంటే ఎట్ టు కమ్ అంట. ఇంకా ఫ్యూచర్లో రావాలను చేసినందుకు నాకు ఒక్కడు కొంచెం బాగా ఇష్టం. నేను సింగర్ని కాదండి, చేయించాను. అది ఇంత కాకుండా చేయలేదు. విజయగారు ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ చేయడం నాకు నిజంగా అమ్మవారి దగ్గర ఫస్ట్ మేజర్ కమర్షియల్ కాన్సెప్ట్ చేయడం ఇక్కడ కుదరడం అనేది నేను అదృష్టంగా భావిస్తాను. 27 ఏళ్ల జర్నీలో కనీసం సుమారుగా 150 పైచీలకు 230 ప్లస్. సో ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి అంటే నేను చెప్పాలంటే దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పని చేయడానికి పంపిస్తాడు, సృష్టిస్తాడు. ఆ పని డొక్క శుద్ధితో చేసుకుని వెళ్ళిపోవడం అదే నేను చేస్తున్నా. నన్ను పంపించింది నేను ఈ పని చేయడానికి. ఐ ఎంజాయ్ మై వర్క్, ఐ ఎంజాయ్ మై క్రియేటింగ్ మై మ్యూజిక్. ఇట్ ఈస్ ఆల్ బ్లెస్సింగ్. మనుషులు క్రియేట్ చేసేదంటూ ఏముండదు, ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్. సో అది నేను ఎంజాయ్ చేస్తూ క్రియేట్ చేస్తాను కాబట్టి అందరూ ఎంజాయ్ కూడా విజయవాడ లాంగ్వేజ్ వాడతారు. సో ఇప్పటి నుంచో కూడా నేను రెగ్యులర్గా చాలా స్టేట్లో ఈవెంట్లు చేసాం. హైదరాబాద్ కానీ, బెంగళూరు, చెన్నై, బాంబే, ఫారెన్ కంట్రీలో చాలా ఈవెంట్లు చేసాము. సో చాలామంది అభిమానులు కూడాను మణి శర్మ చేయండి చాలా రిక్వెస్ట్ వచ్చినాయి. సో దాని గురించి మేము సార్ని కలిసి సరే ఇలా అనుకుంటున్నారు సార్, మీ ఫ్యాన్స్ అందరూ నన్ను కూడా అడుగుతున్నారు, చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నాకు కరెక్ట్గా కుదరలేదు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. సారీ. సో సార్ని కలిసిన తర్వాత సార్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ఈవెంట్ చేద్దాం సార్, చాలామంది మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, చేద్దాం సార్ అని చెప్పంటే సార్ ఏమన్నారంటే ఆలోచించి మంచి టైం చూద్దామని చెప్పంటే నేను చెప్పాను సార్కి. తర్వాత సార్ న్యూ ఇయర్కి అయితే చాలా బాగుంటుందండి, ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా బాగుంది, మెలోడీ సాంగ్స్ మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు సార్, దాని గురించి ఒకసారి మనం చేద్దాం సార్ అంటే అప్పుడు సార్ లాస్ట్కి 2 months బ్యాక్ అప్రూవల్ ఇచ్చారు సార్. వెంటనే మేము 2 months బ్యాకే అనౌన్స్మెంట్ చేసాం. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసామో మా ఇక్కడ స్పందన చాలా బాగుంది. ఇక్కడ అన్ని రకాలుగా మాకు సపోర్టింగ్ చాలా బాగా చేస్తున్నారు. మా టీం, లోకల్ టీం కానీ, ఇక్కడ లోకల్ సపోర్టింగ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. సో ఫైనల్గా మణి శర్మ గారు ఇక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ ప్రెస్ ముందు వచ్చి మాట్లాడడం, ఈవెంట్ చేస్తాం చెప్పడం. నేను ఈ 27 years ఫస్ట్ టైం ప్రెస్ మీట్ అనేది ఫస్ట్ టైం అది ఇక్కడే కుదిరింది. అందుకని నా బేసిక్గా మాట్లాడడం ఇష్టం, పని చేయడమే. యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? నాకు ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెవరు సార్, అక్కడే మణి శర్మ గారు. చిన్నప్పటి నుంచి కూడా నేను మణి శర్మ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన సాంగ్స్ వింటూ పెరిగాను, ఆయన సినిమాలు, ఆయన చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాలు చూస్తూ పెరిగాను కూడాను. సో మా హీరోలు కూడా అదే అంటారు, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, మీ మ్యూజిక్ వింటూ పెరిగాం, మీ మ్యూజిక్ డాన్స్ నేర్చుకుంటూ పెరిగాం. ఇట్స్ అ నైస్ ఫీలింగ్. సో హై ప్లేస్ సో మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఐ థింక్ హై ప్లేస్ హోటల్లో మనం స్వామి సార్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అన్ని రకాలుగా మాకు స్పాన్సర్ల విషయంలో కానీ, ఇక్కడ లోకల్ సపోర్ట్ కానీ, వాళ్ళ టీం కానీ, మాకు ఇక్కడ రూమ్స్ కానీ, ఇక్కడ ఫుడ్ కానీ, మా టీంకి ఈ ఏర్పాట్లు, మీ అందరికి ఇచ్చిన ఏర్పాట్లు కానీ చాలా బాగా చేస్తారు. ఫస్ట్ నుంచి కూడా మాకు విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల సంగీత విభావరితో ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు పాఠశాల అధ్యాపక సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెప్మా మిషన్ డైరెక్టర్ నంటూరి తేజ్ భరత్ మాట్లాడుతూ, ఒక గొప్ప సమాజాన్ని తయారు చేయాలంటే పిల్లలకు నైతిక విలువలు నేర్పాలని అన్నారు. మన శక్తి మనలోనే ఉందని, అన్ని వ్యవస్థలు చదువుతోనే సాధ్యమవుతాయని చెప్పారు. ఇతరులతో మనం ఎప్పుడూ పోల్చుకోకూడదని, మనిషికి 3 లక్షణాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు. 1 ఓపిక, 2 విశ్వాసం, 3 నమ్మకం అని ఆయన చెప్పారు. అప్పుడు ప్రపంచంలో మనకు ఒక గొప్ప గుర్తింపు దొరుకుతుందని తెలియజేశారు. ఏబీసీ ద్వారా ఏదైనా సాధించవచ్చు. ఏ అంటే ఎనాలిసిస్, బి అంటే బ్రేక్, సి అంటే కాన్క్యూర్ అని చిన్న చిన్న కథల ద్వారా విద్యార్థులకు మంచి స్ఫూర్తిని కలిగించారన్నారు. మిగతా పాఠశాలల్లో కాకుండా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా తయారు చేయడం చాలా ఆనందదాయకమన్నారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన సువేన్ శేఖర్ దాస్, జాయింట్ సెక్రటరీ అండ్ రీజనల్ ఆఫీసర్, రీజనల్ ఆఫీస్ CBSE మాట్లాడుతూ విద్యార్థులు తమ పరిధిని దాటి ఆలోచించి ఒత్తిడికి లోనవకుండా ఎప్పటికప్పుడు దానిని అధిగమిస్తూ వారి యొక్క లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పాల్గొని పాఠశాలల్లో 10, 12 తరగతులలో ప్రథమ స్థానాన్ని సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ MS భువనేశ్వరన్ పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. 2024-25 ఉత్తమ విద్యార్థి అవార్డునైన తబితా శీలంకి అందజేశారు. 2023-24 సంవత్సరంలో 10వ తరగతి, 12వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రొవైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, డైరెక్టర్ P. సునంద చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. నవదుర్గ మరియు శ్రీ అయ్యప్ప స్వామి నృత్య కార్యక్రమంతో పాటు జానపదాలు, దేశ విదేశీయ నృత్యాలు మొదలైనవి విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సభలో పాఠశాల ప్రొవైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, డైరెక్టర్ P. సునంద, డైరెక్టర్స్ పరిమి పవన్ చంద్, కడియాల ప్రవీణ్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్, ప్రిన్సిపల్ MS భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. दीदी मेरा अच्छा खाना कौन ले गया? गंदा बासी जंक फूड उसको क्यों छोड़ गया? गंदा बासी जंक फूड उसको क्यों छोड़ गया? उसको रहना था हेल्दी और करने थे कुछ अच्छे काम। जो खाते गंदा खाना तो कैसे करते अच्छे काम? इसलिए जो था अच्छा खाना उसको ले गए। खाना पानी तुम खाना क्या कर पाते, रह जाते सबसे पीछे। गिरिवर विद्या शिरोध
सादनं सर्वधारिणी जिह्वां च चण्डिका देवी ग्रीवां सौभद्रिका तदा अशोकवासिनी चेतो द्वौ कटिं भगवती देवी द्वौ रक्षमा I am David, Academic Director of Delhi Public School, Vijayawada, and we are all celebrating the 18th annual function of this school. Each year, we make sure that we create a platform for the children to showcase their talent. This particular year, we have added a little more things, like we have around 4 to 5 dances which are choreographed by the children themselves. And above that, you must have seen the big screen at the back. The visual effects which are created, all are created by our children. They are all doing computer science in our school, and they were given all the chance to design all the graphics and all that what is seen behind. So these are how we create a platform for the children. Even if you see the children anchoring the whole program for the day, and even the conduct, the discipline and everything taken care by the children. Of course, the teachers are around making sure that they are properly coordinating. Otherwise, we make sure a lot of initiatives are given to the children, because our aim in all this creating platform is that we create all-round development in children. And that's not only academics. We do focus a lot on academics, but also on all these type of activities, making sure that they take a lead. We had Rocketry Club this time, which also was coordinated by children. Even when the floods came up, we created interest in the children to go about talking to other children on how to help them out. And we did raise some funds for donating and helping the people, the flood affected people. All these initiatives are taken by the children, well directed by us and motivated by us, and the children seem to be doing wonders. The complete program is monitored and the discipline is taken care by our student council, and we try to imbibe in them the leadership quality. Even some of the awards which are being given today are also something to encourage these children. Like the award, the greatest of the award, which is best outgoing candidate, is getting awarded today. She had done extremely well for many years, and today she is getting the reward. Why? Because that's a motivation for other children. We motivate them, we award them, we reward them whenever we create a platform, and when they do it well, we make sure it is fully recognized by us. Thank you. Good evening here. Today we are celebrating at Delhi Public School, Vijayawada, the 18th annual day. That this program was a testament to the talent, creativity and hard work of the students. Here we are just welcoming the chief guest, the distinguished chief guest, Tej Bharat sir, the special guest as our Home Minister, and the guest of honor as Sri Suvendu Das, the regional officer of CBSE Vijayawada. And here the glimpses, it's not only we are just focusing on the learning, but it comes at diversified qualities, that is dance, music, drama, and the special of it was ballet, which shares about the Ayyappa present trend, that is Ayyappa dance. We are just having a ballet which is of 20 minutes, and Kalyug, what is the Kalyug, the modern era, the present society where it is going on,
how it is, about that we are just focused on it. And at the same time, the friendship, what is about friendship, what is the motto of the friendship which is necessary present day. And at the same time, the Navadurga, the upcoming events which were going on about the 9 Durgas, goddesses Durga at different cases, which she kills the Narakasura. So in this way, we are just making the students in the cultural events of this day. Every year we celebrate the annual day in the form of this different. And one more speciality of this event is the VFX team, that is visual effects team, is our students only. The dipsites are doing the best from year to year. They are only the one who are just creating all this visual effects by the helping the choreography, the special choreographers and all, which makes the grand success of the program. Thank you one and all. నగరంలో విలక్షణ నటుడు దర్శకుడు ప్రముఖ హీరో ఉపేంద్ర సందడి చేశారు. యుఐ సినిమా కథ 2040 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆధారపడి ఉందని చెప్పారు. ఈ సినిమాలో పగలు రాత్రి అనే కాన్సెప్ట్తో తెరకెక్కిందన్నారు. తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యుఐ చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా నోవెటల్ హోటల్ నందు ఆ చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు దర్శకుడు విలక్షణ నటుడు ఉపేంద్ర మాట్లాడుతూ యుఐ సినిమా కథ 2040 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆధారపడిందని చెప్పారు. ఈ సినిమాలో పగలు రాత్రి అనే కాన్సెప్ట్తో తెరకెక్కిందన్నారు. ప్రతి ఒక్కరి కృషి సినిమాను ఉత్కంఠ భరితంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. తమ చిత్రం కోవిడ్-19, ఏఐ, గ్లోబల్ వార్మింగ్, యుద్ధాలు మరియు సోషల్ మీడియాతో నిండిన 2040 డిస్టోపియన్ ప్రపంచంలోకి వీక్షకులను తీసుకెళ్లిందని, తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రేక్షకులు తమ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. తెలుగులో మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. అనంతరం చిత్ర నిర్మాత నవీన్ మనోహర్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు యుఐ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయవాడ రావడం జరిగిందన్నారు. తమ చిత్రం విడుదలకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. నా అదృష్టం ఇంకా మీరు నన్ను గుర్తుపెట్టుకొని ఇంకా ఆదరిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి, మీరు మాట్లాడితే కాన్వర్జేషన్ లాగా ఉంటుంది, నేను ఒకే సైడ్లో మాట్లాడితే బాగుంటుంది. చెప్పండి. ఇదే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని ఆల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు ప్రేక్షకులకి అభినందనలు, తర్వాత ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను. ఇంకేమరా మీరుంటే అడగాలి. ఎక్కడ వెళ్ళిపోయారు ఎవరు అడిగేవాళ్ళు. మరియు వీనస్ ఎంటర్టైనర్స్ మిస్టర్ మనోహర్ గారు, మా నాన్నగారు, అండ్ కేపీ శ్రీకాంత్ గారు ఇద్దరు కలిపి ఈ మూవీ చేశామండి. ఉపేంద్ర గారు మాకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి అందరికీ అందిస్తామని మేము అనుకున్నాము. అదేవిధంగా తన విజన్ని మాకు ప్రజెంట్ చేసి ఇది ప్రపంచం వ్యాప్తంగా ఇది మనం రిలీజ్ చేసామండి. 5 మన భారతీయ భాషల్లో చాలా బాగా కలెక్షన్స్, రిపోర్ట్స్ అన్నీ బాగుందండి. ఎవ్రీ డే బై డే మాకు షోస్ అన్నీ యాడ్ అవుతున్నాయి. అన్ని సెంటర్స్లోనూ ఒక్కొక్క షో 2 షోలు 3 షోలు యాడ్ అవుతున్నాయి. కర్ణాటకలో బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అందరూ మాకి చాలా ప్రోత్సాహంగా ఇక్కడ బీభత్సంగా వచ్చి షోస్ అంతా హౌస్ఫుల్ అవుతున్నాయి. చాలా బాగా మన యూత్ ఉండే ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఉపేంద్ర సారు చెప్తున్న ఈ మన సొసైటీ గురించి కానీ కొన్ని మెటఫరికల్ సెంటెన్సెస్ కానీ చాలా బాగా మారల్ వాల్యూస్ కానీ అన్నీ చాలా బాగా ఎక్కిందండి. దానికే ఇక్కడ వచ్చి మేము నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం కోలాహలంగా జరిగింది. 1982వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. విజయవాడ నగరంలోని రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో 1982వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఓ పండుగ వాతావరణం సంతరించుకుంది. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 10వ తరగతి పూర్తి చేసి పాఠశాల నుంచి బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకొని వివిధ రంగాలలో స్థిరపడి నేడు వారి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
1982 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులు మొత్తం ఒక చోట చేరి పాత స్మృతులను నెమరు వేసుకున్నారు. సరిగ్గా 42 సంవత్సరాల తరువాత ఒకే వేదికపై కలుసుకున్న తమ ఆనందానికి అవధుల్లేవని హర్షం వ్యక్తం చేశారు. ఎవరికి వారు వారి వారి జీవితాల్లో సాధించిన విజయాలు, ఎదురైన సమస్యల గురించి, తమ పిల్లల విద్యాభ్యాసం, ఉద్యోగాలు తదితర అంశాలపై ఒకరికొకరు చర్చించుకోవడంతో పాటు వారి అనుభవాలు పంచుకున్నారు. తమకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పించినందుకు తాము ఉన్నత స్థాయిలను అధిరోహించడానికి ఒక చక్కని వేదిక అయిందని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రజనీ, సరళ, ఫణి, కిరణ్, దేవానంద్, సూర్యనారాయణ, రవిశంకర్ తదితరులు తమ తమ భావనను, చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుని భావోద్వేగంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మరలా కలుసుకోవాలనే ప్రణాళికతో వీడ్కోలు పలికారు. చదువుకున్న మేమందరం 1982 బ్యాచ్లో 10వ తరగతి పాస్ అయ్యాము. 2011లో మేమందరం సమావేశం అయ్యాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సమావేశం అవుతున్నాము. ఈ సమావేశం చాలా ఆనందదాయకమైంది. అందరం కూడా మా జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటున్నాము. ఇది చాలా సంతోషం. రైల్వే స్కూల్ విద్యార్థిని 1982లో పాస్ అయ్యాను. మా అమ్మగారేమో ఈ స్కూల్కి అప్పుడు మేము పాస్ అయ్యేటప్పుడు హెడ్ మిస్ట్రెస్గా ఉన్నారు. అందుకోసం వీళ్ళందరూ యాక్చువల్గా నాకు అన్నతమ్ములు లాంటి వాళ్ళు అనమాట లిటరల్గా. సో ఆ తర్వాత 2011లో ఫస్ట్ రీయూనియన్ 25 సంవత్సరాల రీయూనియన్ జరుపుకున్నాము. ఆ తర్వాత 2022లో 40 సంవత్సరాల రీయూనియన్ జరుపుకున్నాము. ఆ తర్వాత ఏదో ఒక విధంగా కలవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఈసారి చాలామంది వచ్చారు. సో చాలా ఆనందంంగా ఉంది. 82లో 10th పాస్ అయింది. ఇప్పటికీ మా అందరికీ కలిసి ఉన్నది సుమారుగా 55 సంవత్సరాల పైన. అందరికీ ఒకరికొకరు తెలుసు. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, స్టూడెంట్ లైఫ్ నుంచి మ్యారేజ్, జాబ్, పిల్లలు అంతా అయింది. మళ్ళీ ఫైనల్గా ఈ ఫేజ్కి వస్తున్నాం వేర్ వీఆర్ గోయింగ్ టు రిటైర్. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ రిటైర్డ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు రిటైర్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఇలా కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మళ్ళా చిన్ననాటి గుర్తులు, చిన్ననాటి చేసిన చిరిగి పనులు అనుకోండి, ఏదన్నా ఇప్పుడు అంతా గుర్తు తెచ్చుకొని 82లో 10th పాస్ అయింది. ఇప్పటికీ మా అందరికీ కలిసి ఉన్నది సుమారుగా 55 సంవత్సరాల పైన. అందరికీ ఒకరికొకరు తెలుసు. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, స్టూడెంట్ లైఫ్ నుంచి మ్యారేజ్, జాబ్, పిల్లలు అంతా అయింది. మళ్ళీ ఫైనల్గా ఈ ఫేజ్కి వస్తున్నాం వేర్ వీఆర్ గోయింగ్ టు రిటైర్. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ రిటైర్డ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు రిటైర్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఇలా కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మళ్ళా చిన్ననాటి గుర్తులు, చిన్ననాటి చేసిన చిరిగి పనులు అనుకోండి, ఏదన్నా ఇప్పుడు అంతా విజయవాడలో కలిసి చదువుకున్న తర్వాత అందరూ వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయాం. కొంతమంది అమెరికా నుంచి, కొంతమంది చైనా నుంచి, కొంతమంది మిగతా ఊర్ల నుంచి అందరూ మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఒక గెట్ టుగెదర్లా చేసుకుని చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ప్రతి ఏడాది ఏదో ఒక రీజన్కి కలవాలి అని చెప్పి ఒక ఇది కూడా తీసుకున్నాం, రెజల్యూషన్ లాంటిది. సో ఆ విధంగా లాస్ట్ 2 ఇయర్స్లో ఒక అట్లీస్ట్ 3-4 టైమ్స్ కలిసాం. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మేము చాలాసార్లు కలుద్దామని కూడా ఆశిస్తున్నాం. సో హోప్ మేము మా రిజల్ట్ కూల్ క్లాస్ ఆఫ్ 82 గెటింగ్ యంగర్ డే బై డే. సో మేమంతా కూడా రెగ్యులర్గా కలుస్తూ చక్కగా అందరం పాత జ్ఞాపకాలను ఎవరేసుకుంటూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాగా కలుస్తున్నాం. ప్రతి సంవత్సరం కలుద్దామని ఆలోచన. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, పర్టికులర్గా రాజా, థ్యాంక్స్ టు హెమ్. మీ అందరినీ ఈరోజు మీరు ఇక్కడ మీడియా వాళ్ళు రాగలిగారు. థ్యాంక్స్ టు హెమ్. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాలలో భాగంగా సిటీ కేబుల్, లియో, శ్రీచక్ర సంయుక్త ఆధ్వర్యంలో పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా
సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో భాగంగా పడమట జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీలలో పాల్గొని రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాలలో భాగంగా సిటీ కేబుల్, లియో, శ్రీచక్ర ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ముగ్గుల పోటీలను ప్రారంభించారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా ఈ సంబరాలు జరిగాయి. సంక్రాంతి సంబరాలలో భాగంగా పడమట జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలతో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందా అన్నట్లుగా జరిగాయి. ఈ సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని చూడ చక్కని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా సిటీ కేబుల్ సంస్థ కేబుల్ ప్రసారాలను అందిస్తూ నెంబర్ 1 ఛానల్గా నిలిచిందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ ఆశయాలను పొట్లూరి సాయిబాబు కొనసాగిస్తున్నారని చెప్పారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ 61వ జయంతి ఉత్సవాలలో భాగంగా సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించామన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా మహిళలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. సంక్రాంతి సాంప్రదాయాలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలు వేసిన ప్రతి ముగ్గు చాలా బాగుందని, విజేతలను ఎంపిక చేయడం న్యాయ నిర్ణేతలకు కూడా కష్టంగా మారిందని తెలిపారు. కాగా ఈ పోటీలలో 1 టౌన్కు చెందిన గన్నవరానికి చెందిన మచ్చ మధు అనే మహిళకు మొదటి బహుమతిగా ఎయిర్ కండిషనర్, దుర్గాపురంకు చెందిన శాంతికుమారికి రెండో బహుమతి కింద శాంతికుమారికి రిఫ్రిజిరేటర్, మూడో బహుమతి కింద 1 టౌన్కు చెందిన సువర్ణ అనే మహిళకు వాషింగ్ మిషన్ అందజేశారు. అలాగే 10 మందికి ప్రోత్సాహక బహుమతులు, పోటీల్లో పాల్గొన్న వారందరికీ పార్టిసిపెంట్ బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా సిటీ కేబుల్ సంస్థ తరపున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి గద్దె రామ్మోహన్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంట్లో మహిళలు ఉత్సాహంగా దీంట్లో పాల్గొనడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రామకృష్ణ గారి జయంతి సందర్భంగా జరిగే జనవరి 28వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈలోపు వీళ్ళందరూ మన సాయి ప్రాపర్టీస్ వారు, ఆహా వాళ్ళు, అలాగే చెర్రీస్ వాళ్ళు దీనికి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. దేశానికి స్వేచ్ఛ, సంపూర్ణ స్వతంత్రం కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై భారత కమ్యూనిస్ట్ పార్టీ అలనాడు నిర్విరామ పోరాటం సాగించిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశంలో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నేటికి నిరంతర పోరాటాలు చేస్తూనే ఉందని వెల్లడించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత్లో 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శత వార్షికోత్సవాలను జరుపుకుంటుందని చెప్పారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా దాసరి భవన్లో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై అలుపెరగని పోరాటం చేసిందని, అదే పోరాట పటిమను దేశంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నేటికి కొనసాగిస్తుందని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 26న లెనిన్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలియజేశారు. బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కార్యదర్శి పి దుర్గాభవాని తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు. భారతదేశ గడ్డపై ఎర్ర జెండాకు 100 సంవత్సరాలు. ఈ దేశాన్ని సంపూర్ణ స్వేచ్ఛా స్వతంత్రాలు కావాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై నినదించి పోరాటం చేసి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా
శతవార్షికోత్సవాలకి శ్రీకారం చుట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక విముక్తి ఉద్యమాలకి నాయకత్వం వహించి అనేక ప్రాంతాల్లో విముక్తి కలిగజేసేటటువంటి అణగారినటువంటి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనేక ఉద్యమాలు చేసి లక్షలాది ఎకరాల పంపిణీ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. మన స్వాతంత్ర అనంతరం కూడా అనేక విముక్తి ఉద్యమాల్లో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా తెలుగు గడ్డపై తెలంగాణ సాయుధ పోరాటం నీ బాంఛన దొర అనేటటువంటి తెలంగాణ వీరోచితంగా పోరాటం చేసి మరి ఆ రోజున తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాది మందికి విముక్తి కలిగించి 4,000 మంది తమ ప్రాణాలను అర్పణ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో, అది కూడా తెలుగు రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. సామ్రాజ్యవాదుల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందని రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలపై హామీలు ఇచ్చిన మోడీ మళ్లీ అధికారంలోకి వచ్చి రైతులకు ఇచ్చిన హామీలను మరిచి రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. రైతు కూలీ సంఘం మహాసభల సెమినార్ని ఆదివారం ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరబాబు, జన సాహితీ రాష్ట్ర అధ్యక్షులు దేవి కుమార్, శ్రీ విముక్తి సంకల్పన రాష్ట్ర అధ్యక్షులు సి శ్రీ విజయ, ఓపీడీఎస్ రాష్ట్ర కార్యదర్శి బి హనుమంతరావు, రైతు సంఘ నాయకులు జె జగన్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ జూన్ 15, 16, 17 తేదీల్లో ఏలూరులో రాష్ట్ర మహాసభలు జరుపుతున్నట్లు జనవరి 15, 16, 17 తేదీల్లో ఏలూరులో రాష్ట్ర మహాసభలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఎలా ఉంది, ఈ సంక్షోభం ఎలా వచ్చింది, సంక్షోభం వల్ల కలిగే నష్టాలు వంటి విషయాలపై చర్చించినట్లు తెలిపారు. నేడు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతుందని, వీటిపై పోరాటాలు చేస్తూనే ఉన్నామని, అయినా ప్రభుత్వాలు స్పందించడం లేదని అన్నారు. ప్రధానంగా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వ్యవసాయం లాభసాటిగా లేదని, నష్టాల కొలిమిలో రైతులు కాలిపోతున్నారన్నారు. మోడీ రైతు సంఘాల పోరాటాలతో తాత్కాలికంగా దిగివచ్చి హామీలు ఇచ్చినా వాటికి అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. సామ్రాజ్యవాద దోపిడీ ఆగేంత వరకు వ్యవసాయ రంగం బాగుపడదన్నారు. సామ్రాజ్యవాద దోపిడీ ఆగేంత వరకు రైతు కూలీ సంఘం పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు. నా పేరు వీరబాబు, రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా రైతు కూలీ సంఘం ముద్రించినటువంటి మహాసభల సావనీర్ని ఆవిష్కరణ జరుపుకోవటం జరిగింది. జూన్ 15, 16, 17 తేదీల్లో ఏలూరులో మా రాష్ట్ర మహాసభలు జరుపుకున్నాం. ఆ సభలకి ప్రజాతంత్రవాదుల్ని, రిటైర్డ్ ఐఏఎస్ని, రైతు సంఘాల నాయకుల్ని అనేక మందిని ఆహ్వానించి మొత్తం వ్యవసాయ రంగం సంక్షోభంలో ఎట్లా ఉంది ఏమిటి, ఈ సంక్షోభం సామ్రాజ్యవాదుల వల్ల ఈ సంక్షోభం ఎట్లా పెరుగుతూ ఉంది, వ్యవసాయ రంగంలో సామ్రాజ్యవాదుల యొక్క దోపిడీ, దాని యొక్క తీరుతెన్నులు ఏమిటి, అట్లానే రైతాంగం మరి అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు, అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా గిట్టుబాటు ధరలు అనేటువంటిది లేవు. మద్దతు ధరల చట్టం చెయ్యాలి అని చెప్పేసి మరి ఢిల్లీలో కూడాను 13 మాసాల పాటు రైతు ఉద్యమం జరిగింది. అందుట్లో 740 మంది చనిపోయినా కూడాను మరి 13 మాసాల పాటు ఎండనక వాననక నిలబడి మరి రైతులు చేసినటువంటి ఉద్యమానికి మరి ప్రభుత్వం తల వంచి మేము మీ డిమాండ్లను అంగీకరిస్తున్నాం, మేము అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి మోడీ రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడాను వాటిని అమలుపరచకుండా దొడ్డిదారిన వాళ్ళు ఏవైతే అనుకున్నారో మరి మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళకి భూమి వాళ్ళకి దగలపరిచే వైపు చట్టాలను సవరించటం, మరి కొత్త కొత్త చట్టాలను తీసుకురావటం, అట్లానే రైతులకి రుణమాఫీ చట్టం చేయాలని చెప్పేసి చేసిన డిమాండ్ని పక్కన పెట్టేసి వాళ్ళకి చేయని పరిస్థితి కూడా ఉంది. రోటేరియన్స్ ఆధ్వర్యంలో గాంధీనగర్ జింకానా గ్రౌండ్లో స్విమ్మింగ్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో పెద్ద సంఖ్యలో పిల్లలు పాల్గొనడం జరిగింది. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి పోటీలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు సీతారాం రెడ్డి చెప్పారు. 5 సంవత్సరాల నుండి చదువుకునే పిల్లల వరకు ఈ పోటీలలో పాల్గొనడం జరుగుతుందని ఆయన చెప్పారు. వివిధ రకాలైన పోటీలలో పిల్లలను వెన్ను తట్టి ప్రోత్సహించడం ద్వారా వారిలో ప్రతిభను వెలికితీసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
వివిధ రకాలైన పోటీలలో పిల్లలను వెన్నుతట్టి ప్రోత్సహించడం ద్వారా వారిలో ప్రతిభను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇటీవల రోటరియన్స్ ఆధ్వర్యంలో పలు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇటీవల ఆర్చరీ పోటీలను కూడా నిర్వహించడం జరిగిందని చెప్పారు. చిన్న వయసు నుండే పిల్లలను సమాజం పట్ల సేవా దృక్పథం కలిగి ఉండేలా వారిని దిద్దడానికి ఇటువంటి పోటీలు కృషి చేస్తుందన్నారు. జింకానా గ్రౌండ్స్లో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించడానికి జింకానా క్లబ్ యాజమాన్యం పలువురు సహకారంతో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ స్విమ్మింగ్ పోటీలలో వందల సంఖ్యలో పిల్లలు పాల్గొనడం జరిగిందని ఆయన చెప్పారు. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు యూత్ వింగ్స్గా తయారు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మీడియా మిత్రులకి శుభోదయం. ఈరోజు ఆదివారం నాడు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తరపున న్యూ జనరేషన్ మంత్లో భాగంగా పిల్లల నైపుణ్యాన్ని బయటికి తీసే దానిలో భాగంగా వాళ్ళకి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇవాళ వందల సంఖ్యలో పిల్లలు ఈ కాంపిటీషన్లో వివిధ విభాగాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల వయసు దగ్గర నుంచి చదువుకునే పిల్లలకి మేము కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. ఈ రకంగా వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించడం, లీడర్షిప్ క్వాలిటీని పెంపొందించి మంచి పౌరులుగా శారీరక దృఢత్వంతో పెంపొందించాలని, అలాగే వీళ్ళ చేతను సర్వీస్ కార్యక్రమాలు కూడా చేపట్టడం ద్వారా సొసైటీకి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు పిల్లల వయసు నుంచే నేర్పించాలని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ యూత్ వింగ్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో ఒక నెల తీసుకోవడం జరిగింది. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, అపరిష్కృతంగా ఉన్న రజకుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం హర్షణీయమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ మోహన్ రావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పోరుగల్లు కమ్మన్న, రాష్ట్ర కోశాధికారి గుర్రం సుబ్బన్న, రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ పి పార్వతి తదితరులు పాల్గొని రజక సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, రాజకీయంగా అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోలను అమలుపరచాలని, మున్సిపాలిటీ కాంప్లెక్స్ యందు, పంచాయతీ కాంప్లెక్స్ యందు తక్కువ ధరలకు షాపులను రజక వృత్తిదారులకు కేటాయించాలని, రజకులను కులం పేరుతో దూషణకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 38 సమగ్ర జీవోగా రూపొందించాలని, రజక వృత్తిదారులకు 250 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని, రజక కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని ధోబీ ఘాట్లకు నిధులు కేటాయించాలని, రజక కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని రజకులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని తదితర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక అభివృద్ధి సంస్థ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి సంస్థ నాయకులందరికీ నా నమస్కారాలు. ఇవాళ ఈ కార్యకర్తల సమావేశం మనం ఎందుకు పెట్టామంటే రజకుల్ని ఎస్సీలో చేయడం అనే కార్యక్రమం మీద పెట్టాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మొన్న ఆగస్టు 15వ తారీఖున కూడా ఒక మాట చెప్పడం జరిగింది. రజకుల్ని ఎస్సీలో ఖచ్చితంగా చేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు 18 రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నారు, 3 కేంద్రపాలిత రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్లో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్లో చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి రజకుల్ని ఎస్సీలో కలుపుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదీ కాకుండా గ్రామాల్లో ఉండే చెరువుల మీద వాళ్ళ హక్కులు కోల్పోతున్నారు. వాళ్ళు ఆ చెరువులో చేపలు పండించుకుంటూ బట్టలు ఉతికించు రకరకాలుగా దాని మీద బతికేవారు. ఆ హక్కు కూడా కల్పించాల్సిన బాధ్యతగా నా మీద ఉంది. అది కాకుండా మరియు ముఖ్యంగా వాళ్ళకి ఒక 200 యూనిట్లు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని, వాళ్ళ ధోబీఘాట్ స్థలాల్లో కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి రజకులకి నేను తప్పకుండా నా పూర్తి సహకారం కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి చేసి వాళ్ళని రజకుల్ని ఎస్సీలో కలిపి నేను వాళ్ళ రుణం తీర్చుకుంటానన్నట్టుగా మాట్లాడారు.
నా పేరు పోలుగల్లు కమ్మన్న. నేను ఆంధ్రప్రదేశ్ రజక అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించే ముఖ్య ఉద్దేశం రజకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మరి నూతన ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చేసి పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామనే ఒక ప్రయత్నం. అంతేకాకుండా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయనిస్తూ మరి రజకుల కోసం తప్పకుండా గత అనేక సంవత్సరాలుగా రజకులను ఎస్సీల జాబితాలో చేరుస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ సమస్యను కొనసాగింపుగా ఇటీవల మరి ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా రజకులు ఎస్సీల జాబితాలో చేర్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాబట్టి గతంలో కూడా గత 35-40 సంవత్సరాలుగా అనేక మార్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. మరి హామీ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి రజకులకు ఎస్సీల జాబితాలో చేర్చినట్లయితే మరి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా రిజర్వేషన్ పొంది రజకులు ఈ సమాజంలోని అన్ని వర్గాలతో పాటు సర్వతోముఖాభివృద్ధి చెందుతారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఈఆర్సీ పేరుతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను మోపాలని కూటమి ప్రభుత్వం చూడటం దుర్మార్గమని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు 6 నెలల కాలంలోనే 17,000 కోట్ల భారాలను వేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, అదాని విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కృష్ణలంక కల్పన ఫ్రెండ్స్ రోడ్ సెంటర్ నిరసన చేపట్టిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను తప్పి పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించి ఇప్పుడు కొనసాగించడం దారుణమన్నారు. ప్రజలు ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే వారిపై మరలా విద్యుత్ భారాలు మోపడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను చెబుతున్నా సీఎం వాటిని ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిన కూటమి నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 6,072 కోట్లు నవంబర్ 1వ తేదీన పెంచింది. మళ్ళీ తిరిగి జనవరి 1వ తేదీ నుండి 9,000 కోట్ల రూపాయలు పెంచడానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఈఆర్సీ పేరు చెప్పి ప్రజల మీద భారాలు వేసేటువంటి దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకున్నటువంటిది ప్రజలు గమనించాల. ఇప్పటికే ప్రజల మీద వివిధ భారాలు వివిధ రూపాల్లో పడతా ఉన్నాయి. ఈ కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వం చేసినటువంటి పాపం మేము కడిగేస్తాం, దానికి ఆ పరిహారాన్ని చెల్లిస్తాం, అవసరమైతే అరెస్టులు చేస్తాం, శిక్షిస్తాం కఠినంగా అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు గత ప్రభుత్వ బాటలోనే చంద్రబాబు నాయుడు కూడా నడుస్తూ ఉన్నాడు విద్యుత్ ఛార్జీల విషయంలో అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికి 16,000 కోట్ల రూపాయల భారం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ఒక్కో బిల్లుకి మేము పరిశీలన చేశాం. ప్రతి ఇంటికి పరిశీలన చేసినటువంటి సందర్భంలో ఒక్కో ఇంటికి 600 రూపాయలు సర్దుబాటు ఛార్జీలు అనే పేరుతో, ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పనే పేరుతో, ఎఫ్ఎఫ్పిపిఎస్ అని చెప్పనే పేరుతో రకరకాలైనటువంటి పేరులతో బీజేపీ విద్యుత్ సంస్కరణల్లో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఎఫ్పిపిసిఏని తీసుకొచ్చింది. 5 సంవత్సరాల కాలంలో దాదాపు 20,000 కోట్ల రూపాయల భారాలని గత ప్రభుత్వం పాలకులు ప్రజలపైన వేశారు. అధికారంలోకి రాకముందు టీడీపీ ప్రభుత్వం కూటమి నేతలు గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున విద్యుత్తులో అవినీతి జరిగింది, ఈ అవినీతిని మేము అధికారంలోకి వస్తే బయటకు తీసుకొస్తాం, అవినీతిలో ఎవరైతే భాగస్వాములు అయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, ప్రజలపైన ఏ రకంగా కూడా విద్యుత్ భారాలు మోపబోము అని చెప్పినటువంటి ప్రతి సభల్లో కూడా ప్రజలకి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజున ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి 5 నెలల కాలంలోనే దాదాపుగా 15,000 కోట్ల రూపాయల భారాలను ఈ రోజున ప్రజలపైన వేస్తూ ఉన్నారు.
ఇప్పటికే FPPCA 1 పేరుతో ఇప్పటికే బిల్లుల్లో వసూలు చేస్తూ ఉన్నారు. రేపు జనవరి నుంచి మరో FPPCA వసూలుకి సిద్ధమవుతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఏదైతే ఉందో అది విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్లనే ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర ఆగ్రహ జ్వాలలే దాన్ని అధికారానికి దూరం చేశాయనేటువంటిది గుర్తుంచుకోకుండా గతంలో ఉన్నటువంటి అనుభవాలు బషీర్బాగ్ అనుభవాల్ని గుర్తెరగకుండా ఈ రోజున మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేటువంటిది ప్రజలపైన భారాలు వేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని ఎంసీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా డిమాండ్ చేశారు. పీఎం మోదీకి రాజ్యాంగం పట్ల నమ్మకం ఉంటే తక్షణమే అమిత్ షాపై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పాత రాజరాజేశ్వరిపేట 50వ డివిజన్ ఎర్రకట్ట డౌన్ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంసీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంసీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లౌకిక వ్యవస్థలో బీజేపీ తాజాగా మనువాదాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. దేశ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టవలసిన కేంద్ర ప్రభుత్వం వాటి వల్ల ఎలాంటి శ్రద్ధ చూపటం లేదన్నారు. గొంతు విప్పే విపక్షాలను ఆ గొంతులో నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతోందని ఖాదర్ బాషా ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో దేశ ప్రజలు సరైన రీతిలో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఖాదర్ బాషా ఎంసీపీఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఆయన అంబేద్కర్కి స్మరించడం మానేసి దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గవతి అని చెప్పి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకు అంబేద్కర్లకి వామపక్ష ప్రజాశక్తులకి అందరికీ ఈరోజు దళితులు బహుజనులకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి. ఇది ఫాసిస్టు నిరంకుశ విధానానికి నిదర్శనం చెప్పి ఎంసీబీఐగా మేము భావిస్తా ఉన్నాం. రాను రాను గాంధీ నెహ్రూల్ని విమర్శించడం కూడా చేసి ఇప్పుడు అంబేద్కర్పై కూడా రాజ్యాంగంపై ఒక విధంగా భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రాను రాను అంబేద్కర్పై ఇలాంటి అలాగే ప్రజాస్వామ్యాలపై డెమోక్రసీపై రాజ్యాంగంపై దాడి చేసే అవకాశం లేదని చెప్పి ఎంసీబీఐగా మేము భావిస్తున్నాం. తక్షణమే అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన కేంద్ర హోంమంత్రి నుంచి అలాగే పార్లమెంట్ సభ్యత్వం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఎంసీబీఐగా డిమాండ్ చేస్తూ ఉన్నా. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా అనేక రకాలుగా ఉద్యమాలు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు అనేక రకాలుగా ఉద్యమాలకు దారి తీస్తుంది. బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఎంసీబీఐగా డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెండవ రోజుకు చేరిన భవానీ దీక్షల విరమణలు. వేలాదిగా తరలివస్తున్న భవానీ భక్తులతో కిటకిటలాడుతున్న దుర్గగుడి. ప్రశాంతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు ప్రజల నుంచి విశేష స్పందన. ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్య సలహాలు సూచనలు అందించిన హాస్పిటల్ వైద్యులు. నగరంలో సందడి చేసిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ నెల 31వ తేదీన బాబూరి గ్రౌండ్ లో లైవ్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.